కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, అలాగే ఆలయ కమిటీ వారు రోకల అశోక్ గారు, శివాలయ కమిటీ అశోక్ గారు అధ్యక్షుడు రాజేందర్ గారికి సాల్వతో సన్మానం చేస్తున్నారు. సంపర్క్ ప్రముఖ్ గారు మరి ఈరోజు హోలీ సందర్భంగా హోలీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకునే హోలీ శోభయాత్ర కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మంచి రోజు, చెడుపై మంచి విజయం సాధించిన రోజు కాబట్టి మనమందరం ఎంతో సంబరంగా హిందువులందరూ ఐక్యంగా ఉంటూ మన రాబోయే రోజుల్లో హిందూ సమాజాన్ని, యువతిని ఐక్యం చేయడానికి ప్రతి ఒక్క హిందువు బయటకు వచ్చి అందరం ఐక్యంగా ఉండి ఏదైతే దుష్టశక్తులు ఉన్నారో వాళ్ళని ఎదుర్కోవడానికి మనమందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగని ఆదర్శంగా తీసుకొని మన రాబోయే రోజుల్లో మనమంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతూ జై శ్రీరామ్. గమనించింది దాదాపు 67 కోట్ల మంది హిందూ బంధువులందరూ కూడా మహాకుంభమేళలో పాల్గొని హిందూ శక్తిని మరి చాటిన సంఘటన కూడా మనమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలు కూడా చూసినా మనందరికీ తెలుసు. ఇందులో పాల్గొన్న వాళ్ళకు మరి అనివార్య కారణాల వల్ల పాల్గొన్న వారికి కూడా మహాకుంభమేళలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు మరి వకీల్ సాబ్ గారు, మరి కూనిటి అంజకుమార్ రెడ్డి గారు హోలీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గమనించింది దాదాపు 67 కోట్ల మంది హిందూ బంధువులందరూ కూడా మహాకుంభమేళలో పాల్గొని హిందూ శక్తిని మరి చాటిన సంఘటన కూడా మనమన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలు కూడా చూసినా మనందరికీ తెలుసు. ఇందులో పాల్గొన్న వాళ్ళకు మరి అనివార్య కారణాల వల్ల పాల్గొన్న వారికి కూడా మహాకుంభమేళలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు మరి వకీల్ సాబ్ గారు, మరి కూనిటి అంజకుమార్ రెడ్డి గారు హోలీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాతాకి జై, ఛత్రపతి శివాజీ. ముందుగా ఈ హోలీ పండుగ శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు మరియు నిర్మల్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా హిందూ బంధువులకు మరియు ప్రతి ఒక్క హిందూ కార్యకర్తకు హోలీ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగకు అర్థం ఏంటంటే మనమందరము కులాలకు, జాతులకు లేకుండా మన జాతుల పరంగా, కులాల పరంగా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి దుష్టశక్తులకు ప్రతిగా మనం అందరము ఏకమై, మనమందరము సమైక్యంగా ఉండి హిందుత్వాన్ని నిలబెట్టి మన దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించడానికి మనమందరం కూడా కృషి చేసి మన యొక్క ఆశయాన్ని సాధించేందుకు, అదేవిధంగా మన ప్రియతమ భారత ప్రధాని మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఆశయాలను మనం సాధించి మనం హిందుత్వంను ఏకం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ పండగ ఏంటి అంటే మనలో ఉన్న అహంకారాన్ని, నేను అనే ఒక దాన్ని మనం దహనం చేసి ఆ అహంకారాన్ని స్వహానేసి
మనం అందరితో మమేకమై అందరి హిందువులకు ప్రతి ఒక్క పేద బడుగు వర్గాలందరికీ సహాయపడడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి నా హిందూ బంధువులందరికీ అనేటువంటి ఒక రాక్షసి ప్రజల్ని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఆచారాలను ధ్వంసం చేస్తూ మన ధర్మాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి సందర్భంలో ఆ హోలిక అనేటువంటి రాక్షసిని సంహరించి హోలీ జరుపుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని మనందరం కూడా ఐకమత్యాన్ని చాటి చెప్పాలనే ఒక ఆదర్శంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి హోలీ సందర్భాన్ని మరి ఈరోజు మనం కూడా ఆదర్శంగా తీసుకొని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఒక సమాజానికి ఒక మంచి స్ఫూర్తినిచ్చే విధంగా మనం ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. మరి ఇలా హిందువులలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపాలి, సమాజంలో పేరుకుపోతున్నటువంటి అనేక రకాల ఏదైతే విషయాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మన సమాజాన్ని ఏదైతే ఉందో దాన్ని పారద్రోలటానికి, దాంతోపాటు మన ధర్మం మీద, మన సంస్కృతి మీద, మన ఆచారాల మీద జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టడానికి ఈరోజు మనందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇలా భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా హిందుత్వం వైపు చూస్తూ ఉన్నది. ఈరోజు హిందుత్వమే ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుతున్నది. హిందుత్వం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం అనేది ఇలా ప్రజలు గ్రహించారు. కాబట్టి అనేక మంది వాళ్ళ మనల్ని మన తీసుకున్నటువంటి మార్గాన్ని అనుసరిస్తూ మన వెంట నడుస్తున్నటువంటి సందర్భంలో మరి మన దేశంలో, మన తెలంగాణ రాష్ట్రంలో, మన నిర్మల్ జిల్లాలో, మన నిర్మల్ పట్టణంలో రానున్న రోజుల్లో హిందుత్వానికి సంబంధించినటువంటి అనేక రకాల ఏదైతే శుభ సందర్భాలు ఉన్నాయో, అనేక రకాల పండుగలు ఉన్నాయో వాటి ద్వారా మనందరం కూడా రానున్న రోజుల్లో ఐక్యాన్ని చాటి చెప్పుకొని మనం ముందుకెళ్లాలని చెప్పి సందర్భం కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. కోరుతున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నేటి హోలీ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి పట్టణ అధ్యక్షులు గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ సంస్థల ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు, యువకులకు, అదే రకంగా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి హిందూ బంధువులందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ అనేది అగ్ని. ఇవాళ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయంలో మనము మన యొక్క పురాణాలు చెప్పినటువంటి కథ ఏంటంటే, హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేస్తాడు. తమకు చావు ఉండద్దు, ఎటువైపు నుంచి కూడా నాకు చావు ఉండకుండా బ్రహ్మదేవుని వరం కోరుతాడు. ఆ యొక్క వరం కారణంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై హిరణ్యకశిపుడికి వరాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు హిరణ్యకశిపుడికి జంతువుల నుండి ప్రాణహాని ఉండదు, మనుషుల నుండి ప్రాణహాని ఉండదు. కాబట్టి ఎటువైపు చూసినా ప్రాణహాని ఉండదు. కాబట్టి హిరణ్యకశిపుడికి అహంకారం పెరిగి అతను దేవతలని, అదే రకంగా భూలోకాన్ని శాసించడం ప్రారంభిస్తాడు. దాంతో దేవతలు ఇబ్బంది పడతారు, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి మళ్ళీ ఏం చెప్తాడు హిరణ్యకశిపుడు, దేవుళ్ళని పూజించద్దు, నన్ను మాత్రమే పూజించాలని చెప్తాడు. ఆ రకంగా హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు ఏం చేస్తాడే, అతనికి విష్ణుమూర్తి భక్తుడు, విష్ణుని పూజిస్తుంటాడు. ఇది హిరణ్యకశిపుడికి నచ్చదు. మరి ఏం చేద్దామంటే ఇక మన యొక్క ప్రహ్లాదుని కొడుకును కూడా చంపాలని నిర్ణయం చేసుకుంటాడు. అట్లా కొడుకుని చంపడం కొరకు ఏనుగులతో తొక్కించడం, విషాన్ని కూడా ఇస్తే అది అమృతంగా మారుతుంది. అదే రకంగా పాములు ఉన్నటువంటి గదిలో ప్రహ్లాదుని పంపి చంపడం కొరకు ప్రయత్నం చేస్తాడు. అట్లా కూడా చావడు. చివరికి తన సోదరైనటువంటి హోలిక అనే తన సోదరిని కోరుతాడు. ఏమంటే హోలికకు అనేక రకాల శక్తులు ఉంటాయి. కాబట్టి ఆ హోలికకు చెప్తాడు హిరణ్యకశిపుడు, నా యొక్క కుమారుని ఏ రకంగా చంపాలని చెప్పి కోరుతాడు. అప్పుడు హోలిక ఆమె యొక్క శక్తియుక్తులన్నీ ప్రదర్శించి అగ్ని కుండంలోకి ఈ యొక్క ప్రహ్లాదుని పట్టుకొని దుంకుతుంది. వెంటనే విష్ణుమూర్తి గారు ప్రహ్లాదుడిని రక్షిస్తాడు, ఆ యొక్క హోలికని దహనం చేస్తాడు. కాబట్టి ఈ రకంగా హోలిక అనే రాక్షసి దహనమైన సందర్భంగా
దేశవ్యాప్తంగా ఈ యొక్క హోలీ పండుగని హిందువులందరూ జరుపుకోవడం అనేది మన యొక్క ఆచారం. కాబట్టి సోదరులారా, ఈరోజు కూడా దేశంలో అనేక రకాలైనటువంటి హోలికా అనే రాక్షసులు ఉన్నారు. వీళ్ళంతా పని హిందూ ధర్మం పైన దాడులు చేయడం, హిందుత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హిందువులందరూ సంఘటితంగా ఉండాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మమే ప్రపంచానికి మార్గాన్ని చూపించే ధర్మం. హిందూ ధర్మమే ప్రపంచానికి శాంతిని చూపిస్తుంది. కాబట్టి ఈ ధర్మాన్ని మన యొక్క కర్తవ్యం ఏంటంటే, మనం హిందువులుగా పుట్టినందుకు మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం, మన మహిళల్ని మనం రక్షించుకుందాం, మన దేవాలయాన్ని మనం రక్షించుకుందాం, మన సాధు సంతులని మనం రక్షించుకుందాం. ఈ రకంగా మనం రక్షించుకుంటేనే రాబోయే రోజుల్లో ఈ దేశము హిందూ దేశంగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ దేశాన్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎట్లయితే విడిపోయినాయో మళ్ళీ ఈ దేశం విడిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి శక్తుల పట్ల మనం ఎప్పుడెప్పుడు జాగ్రత్త ఉండాలా. దాని కొరకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, RSS అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. కాబట్టి మనమందరం ఆ యొక్క సంస్థలో పాల్గొని ఈ యొక్క ధర్మాన్ని రక్షించడం కొరకు మనందరం ముందుండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను.